నెల్లూరు ఎంపీగా ఈసారి ఎవరు గెలవడానికి ఛాన్స్ ఉంది? వైసీపీ తరపున విజయసాయిరెడ్డి గారు చేస్తున్నారు, తెలుగుదేశం తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నారు. సో ఇక్కడ గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయో చూద్దాం. ముందుగా నెల్లూరు ఎంపీ సీటు తీసుకుంటే ఇది తెలుగుదేశానికి అత్యంత టఫెస్ట్ సీటుగా చూడొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం కేవలం ఇక్కడ ఒక్కసారి ఎంపీ సీట్ని గెలిచింది. మిగిలిన అన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, లేదా గడిచిన 2 సార్లు వైసీపీ గెలిచింది. అంతే తప్పించి తెలుగుదేశానికి అస్సలు కొరకరాని కొయ్యగా ఉన్న సీటు ఈ నెల్లూరు ఎంపీ సీట్ అనుకోవచ్చు. ఇది 2019లో మనం చూస్తే వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2014లో చూస్తే మెజారిటీ సీట్లు వైసీపీయే గెలిచేసింది. 2 సార్లు ఎంపీ వైసీపీయే గెలిచింది. సో మొన్నటి వరకు వైసీపీ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి గారే ఇప్పుడు తెలుగుదేశం తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో వైసీపీ తరఫున విజయసాయిరెడ్డి గారు చేస్తున్నారు. ఇక్కడ విజయసాయిరెడ్డి గారి బలాలు ఏంటి? వైసీపీ తరఫున పోటీ చేయడమే ఆయన బలం. ఎందుకంటే వైసీపీ కంచుకోటగా ఉన్న జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేయడమే ఆయన బలం. వైసీపీ అభిమానులు ఆయనకు బలం. వైసీపీ చేసిన సంక్షేమ పథకాలే ఆయనకు బలంగా మారుతాయి. ఇక ఆయన బలహీనతలు, గడిచిన 2-3 సంవత్సరాలుగా వైసీపీలో తీవ్ర సంక్షోభం ఏర్పడిన జిల్లాల్లో నెల్లూరు మొదటి జిల్లా. సో అది ఆయనకు మైనస్గా మారింది. దాదాపు 3 అభ్యర్థులు పార్టీని విడిచి వెళ్ళిపోవడం, సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం విపరీతమైన మైనస్గా మారింది విజయసాయిరెడ్డి గారికి. సో ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సంగతి చూస్తే ఆయన మొన్నటిదాకా వైసీపీ ఎంపీగా ఉండి ఇప్పుడు తెలుగుదేశం కండవా కప్పుకొని తెలుగుదేశం తరపున ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఆర్థికంగా వెరీ స్ట్రాంగ్. అదే ఆయనకి మేజర్ ప్లస్ పాయింట్. అలాగే తెలుగుదేశం కేడర్ ఆయన గెలిపించాలని గట్టిగా పనిచేయడం ఆయనకి ప్లస్ పాయింట్గా మారుతుంది. అలాగే నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లకి ఆయనే ఫండింగ్ చేస్తున్నాడు అనే టాక్ ఉంది. సో వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ అయ్యి ఈయన ఎంపీగా గెలిపించే అవకాశాలు అయితే క్లియర్గా కనపడుతున్నాయి. అది ఆయనకి ప్లస్ పాయింట్. మైనస్ పాయింట్ ఏంటంటే మొన్నటిదాకా వైసీపీలో ఉండి ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళాడు అని మాట్లాడుకునే కొంతమంది వ్యక్తులు మాటలే ఆయనకు కొద్దిగా మైనస్గా మారే అవకాశాలు కనపడుతున్నాయి. అంతకుమించి ప్రత్యేకంగా మైనస్లు అంటూ ఏమీ లేవు. సో ఇక ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనేది చెప్పాలంటే ఖచ్చితంగా అక్కడ ఏ నియోజకవర్గాల్లో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు అనే పిక్చర్ మనం చూస్తే కనుక ఖచ్చితంగా ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి ఎంపీగా అనేది తెలుసుకోవచ్చు. సో అక్కడ ఉన్న నియోజకవర్గాల్లో ఉదయగిరిలో అయితే టీడీపీ ఖచ్చితంగా క్లియర్ కట్ మెజారిటీతో కనపడుతుంది. నెల్లూరు రూరల్లో కూడా తెలుగుదేశం ఎడ్జిలో ఉన్నట్టు కనపడుతుంది. నెల్లూరు సిటీ తెలుగుదేశం ఎడ్జిలో ఉంది. కొవ్వూరులో వైసీపీ ఎడ్జిలో కనపడుతుంది. ఆత్మకూరు వైసీపీ ఎడ్జిలో కనపడుతుంది. కావలి వైసీపీ ఎడ్జిలో ఉంది. కందుకూరు మాత్రం టఫ్ ఫైట్ ఉంది ఇద్దరి మధ్య. సో 3 నియోజకవర్గాల్లో వైసీపీ ఉంటే 3 నియోజకవర్గాల్లో టీడీపీ ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీ అస్సలు బలంగా లేదు 2 సంవత్సరాల క్రితం వరకు. అయితే 2 సంవత్సరాల క్రితం నుంచే తెలుగుదేశం పార్టీ అక్కడ స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు 3 నియోజకవర్గాలు క్లియర్గా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. సో తెలుగుదేశం పార్టీ విపరీతంగా స్ట్రాంగ్ అయినట్టే. సో ఇలాంటి పొజిషన్లో 3 నియోజకవర్గాల్లో మెజారిటీ కనపడింది. ఒక నియోజకవర్గంలో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఇద్దరికి టఫ్. ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అని చెప్పడం కష్టం. అయితే ఇక్కడ ఒక ఈక్వేషన్ కనపడుతుంది. అదేంటంటే వేమిరెడ్డి గారి మీద కొంత సదాభిప్రాయం అనేది ఆ నియోజకవర్గంలో ఉంది. సో ఎమ్మెల్యే ఎటువైపు వేసిన, ఒకవేళ వైసీపీ సానుభూతి పరులు ఎమ్మెల్యే వైసీపీకి వేసిన ఎంపీ వచ్చేసరికి వేమిరెడ్డి గారికి వేసే అవకాశాలు చాలా నియోజకవర్గాల్లో కనపడుతుంది. సో అదే ఆయనకి ప్లస్ పాయింట్గా మారి ఆయన గెలవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అప్ టు నవ్ అయితే ఖచ్చితంగా నెల్లూరు ఎంపీ సీట్లో వేమిరెడ్డి గారు మాత్రం కాస్త ముందంజలో ఉన్నారు. దానికి ముఖ్య కారణం వైసీపీ సానుభూతి పరులు, వైసీపీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యేగా మేము వైసీపీకి వేసుకుంటాం, ఎంపీ వచ్చేసరికి వేమిరెడ్డి గారికే వేస్తాం. ఎందుకంటే అంత ముందు ఆయన ఎంపీగా చేసి ఉన్నాడు, కాస్త డబ్బు ఖర్చు పెట్టి ఉన్నాడు కాబట్టి ఆయన అయితే బెటర్ అనుకుంటున్నారు. సో ఆయనకు ఓటేసే అవకాశాలు, ఓట్ ట్రాన్స్ఫర్ ఇటువైపు జరిగే ఉంది. ఎంపీకి మాత్రం ఎమ్మెల్యేకి వాళ్ళు వైసీపీకే వేసుకున్నా ఎంపీకి మాత్రం వేమిరెడ్డి గారికి వేసే అవకాశాలు ఉండడంతో ఈ పార్లమెంటు పరిధిలో, నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఖచ్చితంగా టీడీపీ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు.